టేబుల్స్ ఇంకా ఈజీగా ఎలా రాయాలో ఒక ట్రిక్ చెప్తాను. నేర్చుకుందామా? నేర్చుకుందాం టీచర్. దానికోసం మనకు ఓన్లీ 1 to 10 నెంబర్స్ వస్తే చాలు. టేబుల్స్ కూడా రాయడం ఈజీ అవుతుంది. చూద్దామా? 1 to 10 నెంబర్స్ తో ఎన్ని టేబుల్స్ అయినా రాయొచ్చు. ప్రజెంట్ మనం చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఏ టేబుల్? 1 టేబుల్. ఇది ఫస్ట్ టేబుల్. 1 1 जा 1 2 जा 2 1 3 जा 3 1 4 जा 4 1 5 जा 5 1 6 जा 6 1 7 जा 7 1 8 जा 8 1 9 जा 9 1 10 जा 10 కదా. మరి దీన్ని యూజ్ చేసి మనము 2 టేబుల్ 3 టేబుల్ అట్లా రాసుకుంటా పోతాం. చెప్పండి, దీన్ని ఏం చేయాలంటే మనం యాడ్ చేయాలి. 1 + 1 2 అంటే ఈ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేయాలన్నమాట. 2 + 2 4 3 + 3 6 4 + 4 8 5 + 5 8 6 + 6 7 + 7 8 + 8 9 + 9 10 + 10 20. ఏ టేబుల్ ఇది? 2 టేబుల్ వచ్చిందా? చెప్పండి. 2 1 जा 2 2 2 जा 4 2 3 जा 6 2 4 जा 8 2 5 जा 8 2 6 जा 2 7 जा 14 2 8 जा 16 2 9 जा 18 2 10 जा 20. మనము ప్రతి టేబుల్ కి ఏం చేయాలంటే 1 to 9 నెంబర్స్ ని యాడ్ చేసుకుంటా పోవాలి. 2 టేబుల్ వచ్చింది కదా, 2 టేబుల్ కి 2 ప్లస్ చేస్తే 3 టేబుల్ వస్తుంది. చూడండి. 1 + 2 3 2 + 4 say loudly better చెప్పాలి ఫాస్ట్. So 3 + 6 4 + 8 5 + 10 6 + 12 7 + 14 21 7 + 16 24 9 + 18 27 10 + 20 వచ్చిందా 3 టేబుల్? 3 1 3 2 6 3 3 9 3 4 12 నెక్స్ట్ ఏం చేయాలి? 4 టేబుల్ రావాలంటే 3 టేబుల్ 1 టేబుల్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ప్రతి టేబుల్ కి 1 టేబుల్ యాడ్ చేసుకుంటూ పోవాలి. చెప్పండి. 3 + 1 4 6 + 2 9 + 3 12 12 + 4 15 + 5 18 + 6 24 21 + 7 28 24 + 8 32 27 + 9 36 30 + 10 40. వచ్చిందా 4 టేబుల్? వచ్చిందా? మళ్ళీ 5 టేబుల్. ఏం చేయాలి? 4th టేబుల్ 1 టేబుల్ రెండు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పండి. 4 + 1 5 8 + 2 12 + 3 16 + 4 20 చెప్పాలి. 20 + 5 24 + 6 28 + 7 32 + 8 36 + 9 45 40 + 10 50. ఓకే, 5 టేబుల్ వచ్చిందా? నెక్స్ట్ 6 టేబుల్. 6th టేబుల్ ఏం చేయాలి చెప్పండి. 5th టేబుల్ 6th టేబుల్ ఏం చేయాలి? అడిషన్ చేయాలి. 5 + 1 6 5 10 + 2 15 + 3 20 + 4 25 + 5 30 30 + 6 35 + 7 42 40 + 8 45 + 9 54 50 + 10 60. ఓకే, ఇట్లా ఏ టేబుల్ అయినా ఏం చేయాలి? అక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్ అయినా సరే మనకి ఏది కావాలో ఆ టేబుల్ నెక్స్ట్ టేబుల్ రాయాలంటే ఏం చేయాలి? 1 టేబుల్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? 7 టేబుల్ చెప్పండి.
plus 6 49. 48 plus 8 56. 54 plus 9 63. 60 plus 10 how much? 70. ఇలా ఎన్ని టేబుల్స్ అయినా మనము రాస్తూ వెళ్ళాం. ఓకే, మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ రాసుకో. ఓకేనా? ఇలా మనం ప్రతి టేబుల్ అడిషన్ ద్వారా